పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. వివరణ: పాయసాన్న ప్రియాయే నమః. పాలు మిక్కిలి పవిత్రమైనవి. గోవు సర్వదేవతా స్వరూపము. దూడ కుడిచి పొదుగును ఎంగిలి చేసిన ఆ పాలను మనం దేవునికి నైవేద్యంగా పెడతాము. ప్రాయశ్చిత్త కర్మలో కూడా 21 రోజులు ఏ ఆహారమో తీసుకోకుండా పాలు తీసుకునే నియమం ఉంది. అందువలన పాలతో వండిన అన్నాన్ని పరమాన్నం అంటాము. పరమ అంటే శ్రేష్టమైన అన్నము అని అర్థము. తల్లి పాయసాన్న ప్రియ. త్వక్స్థాయే నమః. త్వక్ అంటే చర్మం. చర్మమునందు ఉండినది తల్లి అని అర్థము. పశులోక భయంకర్యే నమః. అద్వైత జ్ఞానము లేనివారు పశువులు. వారికి భయమును కలిగించినది అనగా భేదభావము గలవానికి భయము ఉండును. అద్వైత జ్ఞానం కలిగిన వానికి భయము ఉండదు. అమృతాది మహాశక్తి సంవృతాయే నమః. అమృత మొదలగు 16 శక్తులతో కూడినది. వీరు స్వర రూపులు అనగా ఆ మొదలు ఓ ఔ అను 16 స్వరములే రూపముగా కలవారు. వారు 16 దళములలో ఉందురు. డాకినీశ్వరియే నమః. డాకిని అను పేరుగల ఈశ్వరి. విశుద్ధ చక్ర నిలయ అను నామం నుండి ఇప్పటి వరకు డాకినీదేవి విశేషణములు.